కాక్రోచ్ జనతా పార్టీకి ఒక షాక్ తగిలింది. రాజస్థాన్లో ఏదైతే ఈ స్కూల్ టీ కరో కార్యక్రమం ఉందో, ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టికల్ 21ని బేస్ చేసుకొని ప్రధానోపాధ్యాయుడు కానీ లేదనుకుంటే ఆ సంస్థ అంటే దీనికి సంబంధించినటువంటి నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యొక్క సంస్థ అనుమతులు లేకుండా ఎవరూ కూడా లోపలికి రాకూడదు, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ తీయడానికి లేదు, లైవ్ స్ట్రీమింగ్ పెట్టడానికి లేదు అని చెప్పి ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి ఈ సర్క్యులర్ అయితే విడుదలైంది. కేవలం రాజస్థానే కాదు, ఎక్కడెక్కడైతే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నాయో సిజేపీ వాళ్ళు చేసినటువంటి తనిఖీల్ని వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మరి స్కూల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, ఆ మౌలిక వసతుల గురించి, టీచింగ్ గురించి, మరుగుదొడ్ల గురించి, నీటి గురించి చెకింగ్ చేయాలి కదని చెప్పి. వాస్తవమే, నేను కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ విషయంలో అంటే విద్య కానీ వైద్యం కానీ అందరికీ ఉచితంగా మంచిగా అందాలని చెప్పి నేను కూడా అంటున్నాను. కానీ విషయం ఏంటంటే వీళ్ళు కేవలం బీజేపీ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే వెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీ వీళ్ళని అడ్డుకుందని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. వెరీ గుడ్, బీజేపీ అడ్డుకుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కేరళం కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, ఈ రాష్ట్రాలు వెళ్ళాలి కదా. మీరు ఇప్పుడు ప్రశ్నించడానికి జార్ఖండ్ వెళ్ళరు, ప్రభుత్వం రాజీనామా కోసం జార్ఖండ్ వెళ్ళవు, ఇటువైపు ఏమొచ్చేసి పంజాబ్ రావు, కర్ణాటక వెళ్ళవు. మరి మీలో ట్రాన్స్పరెన్సీ ఉందని ఏ విధంగా నమ్ముతారు? ఇప్పుడు ఏదైతే ఈ చైల్డ్కి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ 21 ఉందో, పిల్లలకి ఏదైనా జరగరాని జరిగి వీళ్ళు దేనికోసం ఉపయోగిస్తున్నారు అనేది తెలియకుండా ఏ విధంగా మనం స్కూళ్ళకి వెళ్ళిపోయి ఫోటోలు వీడియోలు తీసి ఇదిగోండి ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని చెప్తాం. గత 60 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలు కూడా ప్రశ్నించడు. అలాగని ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఒకవేళ ఆ విద్య ఉన్నదో ఆ విద్య అభివృద్ధి చెందలేదు, చాలా పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. దాన్ని నేను అన్ని ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తున్నాను. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వేరే ప్రాంతీయ పార్టీలు కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలని నేను ఉన్నాను. మొన్న ప్రశ్నించినందుకు సపోర్ట్ కూడా చేశాను. కానీ ఇంత పక్షపాతమా? మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ వెళ్ళిపోయారు. పక్కనే జార్ఖండ్ ఉంది, జార్ఖండ్ వెళ్ళొచ్చు కదా. పంజాబ్ ఉంది, పంజాబ్ వెళ్ళొచ్చు కదా. పోనీ ఇటు మహారాష్ట్రకి కిందని తెలంగాణ ఉంది, రావచ్చు కదా. అటువైపు కర్ణాటక ఉంది, వెళ్ళొచ్చు కదా. పక్కన ఇంక అటువైపు చూస్తే కేరళం ఉంది, అటు వెళ్ళొచ్చు కదా. తమిళనాడు వెళ్ళొచ్చు కదా. కాక్రోచ్ వాళ్ళకి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే కనిపిస్తాయా? మళ్ళీ ఏమైనంటే మేము అన్ని రాష్ట్రాల్లో వెళ్తాం, అందరినీ ప్రశ్నిస్తాం, చెకింగ్ చేస్తాం, మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు అంటాడు. అరే ఇటు లీక్ పేపర్ ఉంది, ప్రశ్నించరా జార్ఖండ్ ఆ పాపము ఆ మహతోకి కొంచెం సపోర్ట్ చేయని చెప్తే కనీసం ఏదో వీడియో కాల్ చేస్తే ఇప్పటి వరకు మళ్ళీ లేదు. మళ్ళీ ఇప్పుడు స్కూల్ చెకింగ్. ఆ స్కూల్ చెకింగ్ చాలా మంచిది, కానీ ఈ విధంగా వివక్ష ఉంటే రేపు దాని యొక్క మోటివ్ దెబ్బతింటది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రశ్నించేస్తున్నారు, కానీ మరి కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు వెళ్ళాలి కదా. ఇప్పుడు అక్కడ వీళ్ళందరినీ అడ్డగించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మార్గదర్శకాలు, అలాగే ప్రధానోపాధ్యాయుడు లేదా సంస్థ అధిపతి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బయట వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించరాదు. పాఠశాల ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, ఆడియో రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్, ప్రధానోపాధ్యాయుడు ముందస్తు లిఖితపూర్వక అనుమతి అవసరం అని మార్గదర్శకాలు అయితే పేర్కొన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు, ఖచ్చితంగా విమర్శిస్తారు, తప్పేమీ లేదు విమర్శించుకొని. అది వాళ్ళ పని. వాళ్ళ పనే కాదు, బీజేపీనే విమర్శిస్తుంది. వాళ్ళ గురించి ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, విమర్శించే వాళ్ళకు. సిజేపీలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ ఏది? నీ పారదర్శకత ఎక్కడ? రా, వాళ్ళు వద్దనిసారు కదా, బీజేపీ వాళ్ళు వద్దనిసారు కదా. రా, తెలంగాణ రా, తమిళనాడు రా, కర్ణాటక రా, కేరళం రా, జార్ఖండ్ రా, ప్రశ్నించు. పంజాబ్ రా. అక్కడైతే మాత్రం పాఠశాలలు ఏమి గొప్పగా ఉన్నాయంటే ప్రశ్నించు. తర్వాత ఆ రాష్ట్రాల సంగతి పడదు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత అక్కడికి వెళ్ళాక వద్దంటే అప్పుడు బీజేపీ పని కూడా పడతారు ప్రజలు.